హాయ్ అండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే సర్కమ్స్టెన్షియస్ పాలసీ గురించి క్లియర్గా చూద్దాం. అంతకుముందు సర్కమ్స్టెన్షియస్ పాలసీ ఏ గైడ్లైన్స్లో వస్తుందంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లో అనేది వస్తూ ఉంటుంది. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నమాట. ఓకేనా? సో దీని గురించి మనం క్లియర్గా చూద్దాం. దానికి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లో వార్నింగ్ అనేది ఇస్తారండి. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత ఇన్ కేస్ ఒక వారం లోపు ఇంకొక ఏదైనా స్ట్రైక్ వచ్చింది అంటే మీకు ఫస్ట్ స్ట్రైక్ అనేది వస్తుంది. ఇంకా 2 వీక్స్ లోపు ఏదైనా ఇంకో స్ట్రైక్ వచ్చింది, సెకండ్ స్ట్రైక్, థర్డ్ స్ట్రైక్ ఏదైనా వచ్చిందంటే మీ ఛానల్ అనేది టర్మినేట్ అనేది అవుతుంది కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగా. కానీ సర్కమ్స్టెన్సెస్ పాలసీలో చాలా రూల్స్ అనేది ఉందండి. ఎందుకంటే క్లియర్గా చెప్తాను చూడండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ సర్కమ్స్టెన్సెస్ పాలసీ ఆల్రెడీ ఉంది, కానీ ఎక్స్ట్రాగా యాడ్ అనేది చేశారు. సో మానిటైజేషన్ అనేది అవ్వదు, కానీ ఛానల్ అనేది డైరెక్ట్గా టర్మినేట్ అనేది అవుతుంది. అప్పీల్ అనేది చేసుకోవచ్చు. మా ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేదని అప్పీల్ అనేది చేసుకోవచ్చు. మ్యాక్సిమం సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీ ఛానల్ అనేది టర్మినేట్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వండి. చాలామంది ఛానల్స్లో చూస్తున్నాను ఏఐ వీడియోస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఏఐ వీడియోస్ మీరు యూజ్ చేసినట్లయితే మీ ఛానల్ సర్కమ్స్టెన్సెస్ పాలసీలో టర్మినేట్ అనేది అవుతుంది. తర్వాత కొన్ని కంటెంట్స్ వచ్చేసి మిక్సప్గా చేసి అప్లోడ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మీ వాయిస్ కాకుండా, మీ వీడియో కాకుండా, సో అదర్ కంటెంట్ వీడియో ఏఐ ద్వారా వాయిస్ ఇచ్చి దాన్ని మాడిఫై చేసి అప్లోడ్ చేయడం, అటువంటి వీడియోస్ అన్నీ మీకు సర్కమ్స్టెన్సెస్ పాలసీలో వచ్చేస్తుంది. తర్వాత గ్రాఫిక్ వైలేషన్స్ అన్నమాట. సో గ్రాఫిక్స్ కంటెంట్ ఏదైనా తీసుకుంటారో వైలేషన్ చేస్తారు. సో దాని గురించి మీకు ఏదైనా వీడియోస్ ఉన్నాయంటే మీ ఛానల్లో డిలీట్ చేసేయండి. సో ఛానల్లో అలాంటి వీడియోస్ ఏవైనా ఉంటే సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీకు వైలెన్స్ కింద వస్తుంది, ఛానల్ టర్మినేట్ అనేది అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ఎప్పుడు మీ ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత చాలామంది సినిమా సాంగ్స్ యూజ్ చేస్తూ తర్వాత అందులో మీ వీడియోని చేస్తూ సాంగ్స్ వేస్తుంటారు. అలాంటివన్నీ అవాయిడ్ అనేది చేసుకోండి. తర్వాత ఏదైనా మీ వీడియోస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రావడం కానీ, ఏదైనా మ్యూజిక్ యాడ్ అవ్వడం కానీ అటువంటి ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకోండి. అది రీసెంట్ కంటెంట్ ఇష్యూలో వస్తూ ఉంటుంది కొన్ని. ఓకేనా? సో సర్కమ్స్టెన్సెస్ పరంగా వచ్చేసి ఎక్కువగా వైలేషన్స్ జరిగింది అంటే, వైలేషన్స్ ఎక్కువగా ఉంది అంటే మీ కంటెంట్ కాకుండా గ్రాఫిక్స్ కంటెంట్ కావచ్చు, తర్వాత ఏఐ వీడియోస్ ఎక్కువగా యూజ్ చేయడం కావచ్చు, వైలేషన్స్ ఎక్కువగా ఉండడం కావచ్చు, అటువంటి ఏవైనా ఉన్నా సరే ఇప్పుడే మీరు డిలీట్ అనేది చేసేయండి. లేదంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీకు వచ్చేసిందండి. సో స్ట్రైక్ అనేది వచ్చింది. సో అప్పీల్ చేసుకోమని చెప్తారు. సో వెంటనే అప్పీల్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పీల్ అనేది చేయండి. మ్యాక్సిమం సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీరు అప్పీల్ చేశారంటే రావడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఛానల్ ఇష్యూ ఉంది కాబట్టి మీకు సర్కమ్స్టెన్సెస్ పాలసీలో వైలేషన్స్లో మీకు స్ట్రైక్ అనేది ఇస్తుంటారు. ఇది ప్రాపర్గా క్లియర్గా ఏఐ ద్వారా డిటెక్ట్ చేసి స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుందండి. సో మీ ఐపీ అడ్రస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సర్కమ్స్టెన్సెస్ పాలసీలో వైలేషన్స్ అని చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ మల్టిపుల్గా వేయడం, తర్వాత దాన్ని డిలీట్ చేయడం, వాచ్ కొన్ని గెయిన్ చేయడం, తర్వాత ఏఐ వీడియోస్లో యాడ్ చేసి వాయిస్ మల్టిప్లై చేయడం, ఒకే వాయిస్ని మల్టిపుల్ వాయిసెస్తో యూజ్ చేయడం. సో అలాంటివన్నీ అవాయిడ్ అనేది చేసుకోండి. తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ చూపించడం, క్రాకింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు, అదర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కావచ్చు చూపించడం. సో ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ అనేది చేసుకోండి. వైలేషన్స్లో వస్తుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ వస్తుంది. సర్కమ్స్టెన్సెస్ పాలసీ అని కాదు, ఇవన్నీ వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్లో మీకు డైరెక్ట్గా అనేది వస్తుంది. సో ఛానల్ అనేది టర్మినేట్ అవుతుంది ఇలాంటప్పుడు. సో అవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత మీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం కానీ, తర్వాత వీడియోలో మా మొబైల్ నెంబర్స్ కానీ, సో అటువంటివి ఏదైనా లింక్స్ ఇవ్వడం కానీ, క్యూఆర్స్ కొని ఇవ్వడం కానీ అలాంటివన్నీ ఎప్పుడూ చేయకూడదు. అవన్నీ అవాయిడ్ చేసుకోండి. అవన్నీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లో వస్తుంది. ప్రజెంట్ రాకపోయినా ఫ్యూచర్లో అనేది మీకు వస్తూ ఉంటుందండి. ఓకేనా? ఒకటి సర్కమ్స్టెన్సెస్ పాలసీ నేను చెప్పడం లేదు. సో అన్నిటికీ ఈక్వల్గా నేను చెప్తున్నాను. ఓకేనా? సో సర్కమ్స్టెన్సెస్ పాలసీలో కొన్ని ఏఐ ద్వారా మీరు యూజ్ చేస్తూ ఉన్నారు కదా, సో అవన్నీ కొంచెం అవాయిడ్ అనేది చేసుకోండి. చూడడానికి బాగుంటుంది కానీ మీ ఛానల్ మానిటైజేషన్ అనేది రాదు. తర్వాత సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీకు స్ట్రైక్ అనేది పంపుతూ ఉంటారు. తర్వాత ఏఐ టూల్స్ ద్వారా కొన్ని ఐపీ అడ్రస్ యూజ్ చేసి అన్ని ఈ సర్కమ్స్టెన్సెస్ పాలసీలో మీ ఐపీ అడ్రస్, తర్వాత మీరు ఎలాంటి వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి క్లియర్గా ట్రాక్ అనేది చేస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు కదా ఏఐ ద్వారా, దాని ద్వారా. సో అలాంటివి ఏదైనా మీరు ఇన్బిల్ట్గా మిస్టేక్ చేశారంటే సో అవన్నీ కొంచెం అవాయిడ్ అనేది చేసుకోండి. వైలేషన్ చేశారంటే వీడియోలో అవన్నీ అవాయిడ్ చేసుకోండి. బ్లడ్ చూపించడం, తర్వాత
తిట్టడం అలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ అవాయిడ్ అనేది చేసుకోండి. సో మీకు ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. మెయిన్గా సర్కమ్టెన్షన్స్ పాలసీలో ఏ వీడియోస్ యూజ్ చేయడం కొద్దిగా ఆపండి, ఓకేనా. సో ఇప్పుడు చూస్తారు కదా సర్కమ్టెన్షన్స్ పాలసీ గురించి ಇನ್ನೂ కొన్ని వీడియోలు అనేది చేస్తున్నాను. జస్ట్ శాంపుల్ కోసం నేను ఇలాంటి వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.